నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలుగు రాష్ట్రాల్లో పేలుడుకు పథకాలను రచించిన సిరాజ్ సలీం గురించి మనకు తెలిసిందే సిరాజ్ విజయనగర వాస్తవ్యుడైతే సలీం హైదరాబాద్ వాస్తవ్యుడు వీళ్ళిద్దరూ కలిసి భారీ ఎత్తుల్లో పేలుడు పదార్థాల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బ్లాస్ట్లు చేసేందుకు సిద్ధమైన విషయం కూడా మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో వీళ్ళను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలోకి తీసుకుపోయిన తర్వాత విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి సిరాజ్ అకౌంట్లో 40 లక్షలతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్లు మొత్తం కలిపి 70 లక్షల వరకు కూడా అమౌంట్ ఉండేటట్టుగా కూడా తెలుస్తుంది అలాగే సిరాజ్ తండ్రికి సంబంధించిన SBI లాకర్ని తెరుచుకోవడానికి అక్కడ అధికారులు ఒప్పుకోవడం లేదు ఆ లాకర్ తెరిస్తే ఇంకా విషయాలు వెలుగులోకి వస్తాయనే విషయం కూడా బయటకు వస్తుంది అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా పేలుళ్లకు కుట్ర చేశారు ఈ కేసులోనే కీలక నిందితుడిగా ఉన్న వీళ్లను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు కోర్టు ముందు హాజరుపరిచిన నేపథ్యంలో 5 రోజులకు కస్టడీ కూడా ఇచ్చింది కోర్టు అంతేకాదు తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ వరంగల్ విజయనగరం ఈ 6 చోట్ల ఢిల్లీ ముంబై హైదరాబాద్ బెంగళూరు వరంగల్ విజయనగరం ఈ 6 ప్లేస్లలో కూడా బాంబ్ బ్లాస్ట్లు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమైపోయారు 12 మందితో కలిపి అహం అనే ఒక గ్రూపును ఏర్పాటు చేశాడు సిరాజ్ ఈ అహం అనే గ్రూపులో ఎలా పేలుడు పదార్థాలను తయారు చేయాలి దానికి కావాల్సిన పదార్థాలను ఎలా తెచ్చుకోవాలి అంతేకాదు తయారు చేసింది ఇది బ్లాస్ట్ చేస్తూ కూడా వీడియో రూపంలో కూడా ఆ 12 మందితో పంచుకున్నట్టుగా తెలుస్తున్నారు అంటే ఈ 12 మంది కూడా ఈ ప్రాంతాలలో ఈ 6 ప్రాంతాలలో టార్గెట్గా మొట్టమొదటిగా వీళ్ళు టార్గెట్ పెట్టుకుంది RSS నేతలను ఫస్ట్ RSS నేతలను టార్గెట్గా పెట్టుకొని RSS నేతలను టార్గెట్ చేసి వాళ్ళ మీద బ్లాస్ట్లు జరిపిన తర్వాత మిగిలిన వాటికి సంబంధించి మనం ప్లాన్ చేద్దామనే విషయం కూడా కోడ్ భాషలో చర్చించుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మొత్తం కీ ఆపరేషన్ సౌదీలో ఉన్న ఇమ్రాన్ ఆదేశాలతో జరిగినట్టుగా కూడా చాలా స్పష్టమవుతుంది ఆ సంస్థ ఏర్పాటు చేయడానికి సౌదీలో ఉన్న ఇమ్రాన్ సిరాజ్కి 40 లక్షలు ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది ఇక రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి మన ఆర్ వాయిస్ వేదిక మీద చూపిస్తూనే ఉన్నాం రిమాండ్ రిపోర్ట్ని పోలీసులు కీలక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు RSS నేతలను టార్గెట్ చేద్దామని యువకులకు సందేశం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఆ తర్వాత మరిన్ని ప్రాంతాలు టార్గెట్ చేద్దామనే ఆదేశం చాటింగ్లో కనిపించింది పేలుడు పదార్థాలు ఆర్డర్ చేశారు వీడియో చాటింగ్లో వాటిని ఎలా ఉపయోగించాలి అనేది చూపించారు ఇక తెలుగు రాష్ట్రాల్లో పేలులకు సంబంధించిన సిరాజ్ సలీం కస్టడీలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది భారీగా పేలుడు పదార్థాల పౌడర్ లభ్యమైనట్టుగా తెలుస్తోంది పోలీసులు కూడా ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలకు సంబంధించిన మెటీరియల్ని చూసి షాక్కి గురయ్యారు అసలు ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి హైదరాబాద్కి విజయనగరానికి చేరుకుంది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ మెటీరియల్లో కొంత అమెజాన్ నుంచి కూడా వీళ్ళు ఆర్డర్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇమ్రాన్ 40 లక్షల వెనుక ఉన్న అనేక ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి ఇదేదో సౌదీ నుంచి సిరాజ్కి సంబంధించి 40 లక్షలు పంపించడంతో కాదు దీనికి దీని వెనుక చాలా పెద్ద ఉగ్రవాదం ఉంది అనే విషయంలో కూడా ఎంక్వైరీ జరుగుతోంది అయితే సిరాజ్కి కెమికల్ ల్యాబ్ విజయనగరంలో ఏర్పాటు చేయాలనుంది ఆ కెమికల్ ల్యాబ్కి సంబంధించి కూడా చాలా చర్చ నడిచినట్టు ఆ కెమికల్ ల్యాబ్ ద్వారా పేలుడు పదార్థాలను తయారు చేయడానికి పన్నాగం పన్నినట్టుగా కూడా తెలుస్తుంది అంటే RSSని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాద మూకలు అడుగులు ముందుకు కదుపుతున్నాయి RSSఏ వీళ్ళ మొదటి టార్గెట్ అనే విషయం చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే చాలామంది ISIS తీవ్రవాదులకు సంబంధించి సంభాషణ టైంలో హిందుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళను హిందుత్వ భావజాలం ఉన్న వాళ్ళను సంఘుని వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి వాళ్ళ మీద దాడులు చేయాలి అనే మాటను చాలా సందర్భాల్లో విన్నాం అదే ఇక్కడ సిరాజ్ అలాగే సలీం విషయంలో చాలా క్లియర్గా కనిపిస్తోంది RSS నేతలు వీళ్ళకు మొదటి టార్గెట్గా తెలుస్తోంది వీళ్ళు మొదట ఎన్నుకున్నవి అంటే ఏదైతే అహం పేరుతోటి ఒక 12 మంది సభ్యులు ఏర్పాటయ్యారో ఈ 12 మంది కూడా ఢిల్లీ ముంబై బెంగళూరు హైదరాబాద్ వరంగల్ విజయనగరం ప్రాంతాలకు చెందిన వాళ్ళుగా తెలుస్తోంది ఏదేమైనా కానీ మన చుట్టుపక్కలే తెలంగాణలో కూడా ఈ స్లీపర్ సెల్స్ అలాగే ఉగ్రవాదులతో సంబంధ బాంధవ్యాలు స్నేహం ఉన్న మనుషులు ఉన్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ అహం పేరుతో ఉన్న గ్రూప్కి సంబంధించి ఇంకొంత కూడా కూపిలాగే ప్రయత్నం పోలీసులు అయితే చేస్తున్నారు మరి మీ చుట్టుపక్కల కూడా ఇలానే ఎవరైనా అనుమానితులు కనబడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి ఆర్ వాయిస్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి విషయాలు తెలియజేయడానికి
మాకెంతగానో ఉపయోగపడుతుంది, చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. అలా అయినా సహాయం చేయొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి, చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టినా ఒక రోజు తర్వాత కనిపించదు. కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది, ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి. సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా, ప్రజా సమస్యలు తెలియజేయడానికి 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.